సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? తిరుపతి నుంచి అండి. అంటే మీరు దేని గురించి వచ్చారు ఇప్పుడు? ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కోర్సు. మీ పేరేం పేరు సార్? నా పేరు డాక్టర్ వి ప్రసాద్ అండి. వి ప్రసాద్ సార్. ఈ రెడ్ క్రాస్ సొసైటీలో మీరు చైర్మనా సార్? అవునండి, నేను తిరుపతి డిస్ట్రిక్ట్ కొత్తగా ఏర్పడినటువంటి తిరుపతి డిస్ట్రిక్ట్ చైర్మన్. అంటే దీనికి మీరు ఏమేం చేస్తున్నారు? దీని మీద మీరు రెడ్ క్రాస్ సొసైటీ మీద ఏమేం చేస్తారు? ముఖ్యంగా అంటే ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇవ్వడము, బ్లడ్ క్యాంపులు నిర్వహించడము, తర్వాత ట్రీ ప్లాంటేషను, తర్వాత చిన్నపిల్లల్లోనూ యువత కాలేజీ విద్యార్థుల్లోనూ వాళ్ళ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడము చేయడం అండి. ఇప్పటివరకు ఎన్ని ట్రైనింగ్లు ఇచ్చారు సార్? నేను గత 15 సంవత్సరాలుగా చాలా చోట్ల ఇస్తూ వచ్చానండి. నేను తిరుపతిలో ముఖ్యంగా రెడ్ క్రాస్ చైర్మన్ అయిన తర్వాత వాలంటీర్స్కి అందరికీ మా తిరుపతిలో 50 సచివాలయాలు ఉన్నాయి. ఆ 50 సచివాలయాల్లో ఉన్నటువంటి 2600కు పైబడినటువంటి వాలంటీర్స్కి 22వ సంవత్సరం నవంబర్, డిసెంబర్, 23వ సంవత్సరం జనవరి నెలలో 3 నెలలు 55 రోజులు ఏకదాటిగా వాళ్ళకందరికీ సిపిఆర్ మీద ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చానండి. మరి అయితే ఇప్పుడు సిపిఆర్ మీద కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఎక్విప్మెంట్స్ తెలియదు సార్? మరి ఉన్నాయండి. ఈరోజు మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేపిస్తాను. సిపిఆర్ అంటేనే ఆ మేనికల్లో చేస్తేనే దాంట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్, దాని మీద మీరు అందరూ ప్రాక్టీస్ చేస్తేనే మీకు సిపిఆర్ పట్ల పూర్తి అవగాహన వచ్చింది. ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు కదా సార్, ఎంతవరకు ఉపయోగపడ్డది అనుకుంటున్నారు? అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో? ఖచ్చితంగానండి. అంటే ఇప్పుడు చెప్పండి సార్. ట్రైనింగ్ పొందుతున్నటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ ఉత్సాహం మీద ఆధారపడి ఉంటుందండి. అంటే ఏదైనా ఆ సందర్భాలు, అంటే సిపిఆర్ చేయాల్సినటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు ఒకంత ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆ ప్రక్రియను చేపట్టి మనిషి ప్రాణాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలండి. మనిషి ప్రాణం గురించి మీరు ఇది మొట్టమొదటిసారి ఏ దేశంలో స్టార్ట్ చేశారు సార్ రెడ్ క్రాస్? రెడ్ క్రాస్లో ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ సిపిఆర్ అనేటువంటిది గత 30-40 సంవత్సరాలుగా ఉంది. ఇంకా ఎక్కువగా వేరే రూపాంతరాల్లో ఉంటూ వచ్చింది. దీనిని ముఖ్యంగా మెడికల్ హాస్పిటల్స్లో చేస్తూ వచ్చారు. దీనిలో ఉన్నటువంటి సౌలభ్యం చూసుకొని మనకు క్షేత్రస్థాయిలో అంటే అందరూ అంటే ఎక్కడైతే ఇబ్బందులు ఏర్పడుతున్నాయో గ్రామీణ ప్రాంతాలు ఎక్కడైతే ఇబ్బందులు ఏర్పడుతున్నాయో అక్కడే మనం సిపిఆర్ చేయడం ద్వారా ప్రాణాన్ని కాపాడుకునేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిని ఈ మధ్య కాలంలో గడిచిన 10-15 సంవత్సరాలు చాలా విపరీతంగా ప్రజాబాహుల్యంలోకి తీసుకురావడానికి అన్ని సంస్థలు కూడా తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నాయి. రెడ్ క్రాస్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థనా సార్? ఇది అనుబంధ సంస్థనా? ఇది మీకు తెలియదు ఏముందండి, ఇది స్వచ్ఛంద అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది మన దేశంలో దేశ స్థాయిలో మన ప్రెసిడెంట్, మన హెల్త్ మినిస్టర్ వాళ్ళ ఆధ్వర్యంలోనూ, రాష్ట్ర స్థాయిలో మన గవర్నర్ ఆధ్వర్యంలోనూ, తర్వాత జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధీనంలోనూ నడిచేటువంటి సేవా సంస్థ. ఓకే సార్, మీరు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ సర్టిఫికేట్ దేనికి ఉపయోగపడుతుంది? అంటే నేను ఒక ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్గా నేను ఎప్పుడూ ఆశించేది ఏంటంటేనండి, సర్టిఫికేట్ తీసుకోవడం అనేటువంటిది ఒక సెకండరీ అండి. కానీ నేను ఎప్పుడు కూడా నాలెడ్జ్, అంటే మీరు కష్టపడి నాలెడ్జ్ తీసుకోండి, నాలెడ్జ్ తీసుకోండి. సర్టిఫికేట్ తప్పకుండా ఉపయోగపడుతుంది కొన్ని ఉద్యోగ అవకాశాలలో. ఇది ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్గా ఇప్పుడు 10 మంది వ్యక్తులు ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీరు ఒక ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ అంటే ట్రైనింగ్ పొందిన వ్యక్తిగా మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అడిషనల్ మార్క్స్ ఉంటాయి, ఉపయోగపడుతుంది. అదే క్రమంలో ఫ్యాక్టరీస్లో వాటిలో అన్నింటిలో కూడా అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎయిడ్ తెలిసినటువంటి వ్యక్తికి, ఎందుకంటే 50 కార్మికుల్లో ఒక కార్మికుడు ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ పొందిన వ్యక్తిగా ఉండాలి. ఆ రేషియోలు మెయింటైన్ చేయాలి. ప్రతి షిఫ్ట్లోనూ ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ తెలిసినటువంటి వ్యక్తులు పనిలో ఉండాలి అనేటువంటిది మన గవర్నమెంట్ ఇండస్ట్రియల్ రూల్స్లో ఉండేటువంటి స్టాట్యూటరీ రూల్స్. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఇండస్ట్రీస్లో ఉద్యోగానికి వెళ్ళాలి అనుకున్న ప్రతి యువత కూడా ఈ క్వాలిఫికేషన్ అంటే నాలెడ్జ్ తీసుకోండి. నాలెడ్జ్తో పాటు సర్టిఫికేట్ కూడా ఉన్నట్లయితే వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ అని చెప్పేసి 2 డివైడ్ చేశారు సార్. దీన్ని ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ దేనికి ఉపయోగపడుతుంది? హాస్పిటల్లో వర్క్ చేసుకుంటుంది కదా, కొంతమంది డాక్టర్స్ కూడా వచ్చారు. ఆ డాక్టర్స్ కంటే విదేశాలకు వెళ్ళి కొంచెం దీనికి వాళ్ళ వీసా గురించి ఏదో అని చెప్తున్నారు. కాదండి, అంటే
ఎప్పుడూ లేని విధంగా మనకు గడిచిన 5 సంవత్సరాలలో ఈ యొక్క కరోనా వ్యాధి రావడం వల్ల మన వైద్య వ్యవస్థ మీద చాలా ఒత్తిడి పడింది, అంటే పని భారం అనేటువంటిది పడింది. ఆ క్రమంలో మన ప్రభుత్వము చాలా పోస్టులని క్రియేట్ చేసి వాటికి, అంటే హాస్పిటల్స్లో వివిధ సేవా కార్యక్రమాలు జరగడానికి డాక్టర్లు నర్సులు మాత్రమే సరిపోరు, పారామెడికల్ స్టాఫ్ అవసరం అవుతూ ఉంటుంది. ఆ యొక్క అవసరాన్ని తీర్చుకోవడానికి ఉద్యోగాల అవకాశాలు కల్పించి అప్లికేషన్స్ కాల్ఫార్ చేసినప్పుడు కాస్తో కూస్తో మెడికల్ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆ జాబుల్లోకి తీసుకోవడానికి ఆసరాగా వాళ్ళు ఈ క్వాలిఫికేషన్, అంటే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనే దాన్ని తీసుకురమ్మని చెప్పడం జరిగిందండి. సో బట్ ఇది వరకు ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ పోస్టులలో, అంటే నర్సెస్కి వాళ్లకు ఇది ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అనేది అవసరం లేదండి. ఎందుకంటే నిత్యము వాళ్ళు చేస్తున్నటువంటి పనులలో వాళ్ళకు దీనికి సంబంధించినటువంటి పరిజ్ఞానం అంతా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది. ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగు మరియు సర్టిఫికేటు ప్రధానంగా ఎవరికి కావాలంటే ఒక సామాన్య మానవుడికి, అంటే మెడికల్ పరిజ్ఞానం, అంటే అత్యవసర పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ పక్క వాళ్ళని రక్షించుకునేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఉపయోగపడేటువంటి నాలెడ్జ్ ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ద్వారా పొందడానికి అవకాశము అంటే విస్తృతంగా చెప్పాలి అంటే ఒక మెడికల్ అంటే ప్రాబ్లమ్స్, కామన్ ప్రాబ్లమ్స్ మీద ఒక జనరల్ అవగాహన ఏర్పడడానికి ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇప్పటికీ మీరు 15 సంవత్సరాలు సర్వీస్ చేశారు కదా సార్. అవునండి. ఇప్పుడు ఇచ్చినటువంటి దాదాపు ఎంతమంది వరకు చేసి ఉండొచ్చు మీరు? అంటే ఎంతమందికి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇచ్చారు? అంటే ఇప్పుడు 15 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తున్నారు, దాదాపు 1,00,000 మందికి ఇచ్చారా? అంత లేదండి, వేల సంఖ్యలో చేశానండి, వేల సంఖ్యలో ట్రైనింగ్లు ఇచ్చి ఉంటాను. అంటే ప్రత్యేకంగా ఎప్పుడూ నెంబర్లు కౌంట్ చేసుకుంటూ లేదు. రెగ్యులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా తిరుపతిలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో రాష్ట్ర స్థాయిలో నుంచి వస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులకి ఇస్తుంటాము. మా చిత్తూరు జిల్లాలో ఒక 5 ఏళ్ల క్రితం కమ్యూనిటీ పోలీస్ సిస్టమ్ అని ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడున్న డిఎస్పీ గారు, గోపించారు అనుకుంటాను. ఆయన ఆధ్వర్యంలో మా ఈస్టర్న్ తాలూకాస్లో, చిత్తూరు డిస్ట్రిక్ట్లో అప్పట్లో ఈస్టర్న్ తాలూకాస్లో ఉన్నటువంటి పుత్తూరు పరిసర ప్రాంతాల్లో అంతా కూడా కమ్యూనిటీ పోలీస్ కింద ఒక్కొక్క మండలంలోనూ దాదాపు ఒక 250 మంది 300 వ్యక్తులకి ట్రైనింగ్లు ఇస్తూ ఆ విధంగా 7-8 మండలాల్లో అండర్ కమ్యూనిటీ పోలీసింగ్ సిస్టమ్ కింద చాలామందికి ట్రైనింగ్. అంటే ఇప్పుడు మీరు చెప్పే పట్టి చూస్తే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రామీణ యువతకు ముఖ్యంగా కావాలి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అంటారు. ఖచ్చితంగా కావాలి. ఇంకా కాస్త మనము కరెక్ట్గా ఆలోచన చేస్తే ఈ ఫస్ట్ ఎయిడ్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలని 9వ తరగతి పిల్లలకు, 10వ తరగతి పిల్లలకు సైన్స్లో అనుబంధంగా మనం ఇందులో ఉన్నటువంటి విషయాలంతా పాఠ్యాంశాలుగా పెట్టి వాళ్ళు ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళకు ప్రాక్టికల్ ట్రైనింగ్లు ఇస్తే మనకు ఉంది కదా, మొక్కై వంగనిదే మానే వంగున అన్నట్టు చిన్నతనంలోనే దీని పట్ల అవగాహన కల్పించడం వల్ల వాళ్ళలో నమ్మకం, అంటే వాళ్ళలో ఒక పూర్తి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. తర్వాత చిన్న పిల్లల్లోనే సేవాభావము అనేటువంటి ఒక మంచి లక్షణాన్ని కూడా, అంటే కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకోవాలి, స్పందించే గుణాన్ని మనము పెంపొందించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటారు రెడ్ క్రాస్ వల్ల? ఇంకా ఫ్యూచర్లో అంటే ఇంకా ఏమైనా చేసి ఎస్టాబ్లిష్ ఏమైనా చేద్దాం అనుకుంటారా? అంటే గోల్ ఏమైనా పెట్టుకున్నారా? గోల్గా లేదండి, ఎంతవరకు వీలైతే, అంటే భగవంతుడు ఎంత అవకాశం ఇస్తే ఎంతమందికి నాకు తెలిసినటువంటి పరిజ్ఞానాన్ని 10 మందికి తెలియజెప్పాలనేటువంటిదేనండి. దీంట్లో ఏదో టార్గెట్గా ఏదో లిమ్కా రికార్డు కిందనో లేదా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కిందనో ఎంతమందికి చేయాలి అంతమందికి చేయాలనేది కాదండి. మనం ఎంతమందికి చేస్తున్నాం అనేది కాదు, ఎంతమందికి మనం కరెక్ట్గా నాలెడ్జ్ ఇవ్వగలుగుతున్నాము, మనం చెప్పిస్తున్న విషయాన్ని ఎంతమంది కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నారు, దాన్ని పూర్తిగా అవగాహన తెచ్చుకుంటున్నారు అనేది నేను విశ్వసిస్తాను. థ్యాంక్ యూ సార్.